నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం సరాడారియన్ గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఆత్మ పరిశీలన సెకండ్ చాప్టర్ని కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. సత్యం తెలిసి కూడా జనం అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా వాళ్ళు అవాస్తవికతను సృష్టిస్తారు. ప్రజలు సత్యం తెలిసి కూడా అబద్ధాలు చెప్పటం వల్ల అవాస్తవీకరణ సృష్టిస్తారు. అక్కడ వాస్తవం మారిపోయింది కదా, అసలు వాస్తవం మారిపోయింది. అలాగా ఆ అబద్ధంతో అవాస్తవం అనేది సృష్టించబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ సత్యాన్ని ఆ క్షణంలో ఇంప్లిమెంట్ చేశామా లేదా? ఊరికే అనడం కాదు, పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని నిజంగా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎన్ని చదవండి పుస్తకాలు, మనం ఎన్ని క్లాసులైనా చెప్పండి, మనం ఎన్నైనా చేయనియండి, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సత్యాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశామా లేదా? నా వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని అన్న ఆ పదం పట్టుకుంటే సముద్రాన్ని ఎదచ్చు. కానీ ఆ పదము వెనక ఇంత అర్థం ఉందని ఆ అవగాహన అవ్వాలి అంటే ప్రతి క్షణం కూడా నా వాస్తవానికి నేనే కదా సృష్టికర్తని, మరి ఈ వాస్తవం నేను ఎందుకు సృష్టించాను అనేది చెకింగ్ లోకి వెళ్తాము. లేకపోతే ఎదుట వాడు నా జీవితాన్ని ఇలా చెయ్యాలనుకున్నాడు, ఎదుట వాళ్ళ వల్లే నాకు ఈ సమస్య వచ్చి కూర్చుంది అని తప్పకుండా నోట్లో నుంచి వచ్చి తీరుతుంది. ఫస్ట్ ఆప్షన్ మనమే. నా వాస్తవం ఇక్కడ, ఈ వాస్తవం ఎందుకు సృష్టించాను, ఏం నేర్చుకోవాలని సృష్టించాను అనేది ఎప్పటికీ మన అణువులోను మన బ్లడ్ లోను మొత్తం ఇంకిపోవాలి. అది నా వాస్తవానికి నేనే సృష్టికర్త. మన మైండ్ లో కూడా అదే ఉండాలి. ఉత్తపుణ్యానికి ఎదుట వాడే కారణం, వాడే అలా చేశాడు, వీడే ఇలా చేశాడు అని అనడానికి అసలు లేదు. అసలు సృష్టిలో ఆస్కారం లేదు. అది సెకండరీ. ఫస్ట్ మనమే. మరి ఆ సత్యాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? మనం ఆ సత్యం వింటున్నాం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటున్నాం, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదుగా. అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాస్తవం. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అక్కడ అవాస్తవం సృష్టించబడింది. ప్రజలు ఏ భావనను, నిజాన్ని, వాస్తవాన్ని అయినా తప్పగా అనువదించుకున్నప్పుడు వాళ్ళు ఏక నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అది ఏక నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. మళ్ళీ ఒక్కసారి చదవాలి. ప్రజలు ఏ భావనను, నిజాన్ని, వాస్తవాన్ని అయినా తప్పుగా అనువదించుకున్నప్పుడు వాళ్ళు ఏక నియమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అంతే కదా, ఏక నియమంలో ఉండలేదు, వ్యతిరేకం అయిపోయింది. ఇప్పుడు అదే కదా పైన కూడా చెప్తున్నారు. అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని వాస్తవంగా చూడలేరు, దాన్ని మార్చేశారు. ఎందుకని? ఎదుటోడి మీద పెడుతున్నాడు. కానీ ఆ వాస్తవం సృష్టించుకుంది నేను. ప్రతి క్షణము నా వాస్తవాన్ని నేనే సృష్టికర్తను కదా. ఆ వాస్తవం ఇప్పటి దాని వల్ల సృష్టించబడిందా, గతం వల్ల సృష్టించబడిందా అనే క్లారిటీ మనం తీసుకోవాలా. మనం తీసుకోనప్పుడు అవాస్తవం అవుతుంది. అక్కడ ఆ ఏక నియమానికి వ్యతిరేకత అవుతుంది. మరి సృష్టి నియమాలంటూ కొన్ని ఉన్నాయి కదా, ఆ నియమాలను వ్యతిరేకించినట్టే కదా. వాళ్ళు అవాస్తవికతను సృష్టిస్తారు. వాళ్ళ జీవితంలో, హృదయంలో, మనస్సులో అవాస్తవికత పెరిగిపోయినప్పుడు వాళ్ళు అవాస్తవికంగా మారిపోతారు. మొత్తం పెరిగిపోయింది. పెరిగిపోవటం వల్ల అవాస్తవంగా మారిపోయిందంటే ఇంక ఎదుటివాడు మీరు చూపిస్తున్నారు అదే అదే అది. ఆ వాస్తవం నేర్చుకోవాల్సింది కోల్పోయాంగా, కొత్త కర్మలో ఇరుక్కున్నాంగా, అక్కడ అవాస్తవం సృష్టించబడిందిగా. మరి ఏమి నేర్చుకోవాలని ఆ వాస్తవాన్ని సృష్టించామో నేర్చుకోవడం పోయింది అక్కడ.
దాన్ని అవాస్తవం చేసేసాం. మరలా దాన్ని నేర్చుకోవడానికి ఈ జన్మలో రావచ్చు, నెక్స్ట్ జన్మలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మరి కోల్పోయాం కదా లెర్నింగ్ ని. మరి ఆ లెర్నింగ్ కోల్పోవడానికి కారణం ఎవరు? మనమే కదా. మనమే వాస్తవాన్ని సృష్టించుకున్నాం. మనమే అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా కోల్పోయాం. మరి రెండింటినీ సృష్టించింది ఎవరు? మనమే. వాస్తవాన్ని సృష్టిస్తుంది మనమే, అవాస్తవాన్ని సృష్టిస్తుంది మనమే. ఎందుకు? వాస్తవానికి వ్యతిరేకతను. వాస్తవాన్ని వాస్తవంగా చూసినప్పుడు నేర్చుకోవడం ఉంటుంది, పరిణామం ఉంటుంది. వాస్తవాన్ని వాస్తవంగా చూడనప్పుడు అవాస్తవంగా మారిపోతుంది. అది వాళ్ళు జీవిత సూత్రాన్ని కోల్పోయి మళ్ళీ అవాస్తవంలోకి మార్పు చెందడం కోసం గందరగోళ పరిస్థితుల్లోకి ప్రవేశిస్తారు. అంటే అదే గందరగోళం అయింది. అంటే ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అనుకున్నప్పుడు నా వైపు ఆలోచిస్తూ గతంలోదా వర్తమానాదా నా గుణం వల్ల ప్రభావం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాను చెకింగ్ లోకి వెళ్తాం. నేను అది కాదు అన్నప్పుడు ఎదుటి వాడిని తిట్టేటప్పుడు అక్కడంతా ఒక యుద్ధం జరిగింది. అంత గందరగోళమే. కొత్త కర్మల్లో మనం ఇరుక్కుంటాం, వాళ్ళని ఇరికిస్తాం, అన్ని అయిపోయా. ఇక్కడ మన వైపు చూసుకున్నప్పుడు మౌనం తప్ప ఏం లేదు కదా. బయట గందరగోళం లేదు మన వైపు చూసుకున్నప్పుడు. కానీ ఎదుటివాడి వైపు చూసినప్పుడు అంతా గందరగోళమే. ఉమ్. మేడం, ఇక్కడ ధ్యానం చేసే పద్ధతి చెప్పారు మేడం, 2 పాయింట్స్. ఆ, ఈ ధ్యానపు ప్రక్రియను రూపొందించుకుందాం. ఇది విశ్రాంతిని కలిగించే తిరుగులేని అభ్యాసం. 1, కళ్ళు మూసుకొని విశ్రాంతిగా ఉండండి. 2, మీ భౌతిక, భావనామయ, మానసిక శరీరాలకు అతీతంగా, రూప జగత్తుకు అతీతంగా మీ చైతన్యంలోకి వెళ్ళండి. అంతటా అన్నిటిలోనూ ఉన్న ఏక జీవితంతో మిమ్మల్ని మీరు శృతి చేసుకుంటున్నట్లుగా మీ చైతన్యాన్ని, ఉనికి సారాన్ని ఏక జీవితంతో, ఏక దివ్య సంకల్పంతో, ఏక నియమంతో ఐక్యం చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ చదువు, ఒక్కొక్క లైన్ చదువు. ఓకే మేడం. ఈ ధ్యానపు ప్రక్రియ రూపొందించుకుందాం. ఈ విశ్రాంతిని కలిగించే తిరుగులేని అభ్యాసం. ఇది విశ్రాంతిని కలిగించే తిరుగులేని అభ్యాసం. 1, కళ్ళు మూసుకొని విశ్రాంతిగా ఉండండి. అంటే కళ్ళు మూసుకొని ప్లెజెంట్ గా ఉండండి, ఏం ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చలంగా ఉండండి. 2, మీ భౌతిక, భావనామయ, మానసిక శరీరాలకు అతీతంగా, రూప జగత్తుకు అతీతంగా మీ చైతన్యంలోకి వెళ్ళండి. అంటే వీటన్నింటిని దాటి చైతన్యంలోకి కనెక్ట్ అవ్వండి. అలా మళ్ళీ చదువు. మీ భౌతిక, భావనామయ, మానసిక శరీరాలకు అతీతంగా, ఈ రూప మూడింటికి అతీతంగా ఉన్న చైతన్యాన్ని కనెక్ట్ అవ్వండి. అంతే కదా అవును గీత? మేడం. రూప జగత్తుకు అతీతంగా మీ చైతన్యంలోకి వెళ్ళండి. అంటే మన జీవాత్మ ఆత్మలతో కనెక్ట్ అవ్వండి, అది చైతన్యం. అంతటా అన్నింటిలోనూ ఉన్న ఏక జీవితంతో మిమ్మల్ని మీరు శృతి చేసుకుంటున్నట్లుగా మీ చైతన్యాన్ని, ఉనికి సారాన్ని ఏక జీవితంతో, ఏక దివ్య సంకల్పంతో, ఏక నియమంతో ఐక్యం చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి ఈ శరీరం లేదు, పూర్ణాత్మ ఆత్మ అంతా ఈ చైతన్యమే. ఈ శరీరాన్ని, భావనను, మానసికాన్ని మొత్తాన్ని దాటి ఒక చైతన్యంగా మొత్తాన్ని ఏక నియమంతో వీటితోటి చూడండి అంటున్నారు. ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఇమాజిన్ తోటి మీరు ఫీల్ అయినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ అభ్యాసం ఎలా చేయాలో నేర్చుకుంటూ దీన్ని 2-3 నిమిషాలు లేదా 30 నిమిషాలు, 1 గంట లేదా ఇంకా ఎక్కువసేపు చేయొచ్చు.
అంటే అలాగా ఇమాజిన్ చేస్తే కొంచెం టైం ఎక్కువసేపు కూర్చోండి అని చెప్తున్నారు. ఈ అభ్యాసం చేయడం పూర్తయ్యాక ఇంతకు ముందు చెప్పినట్లుగా మీ మనస్సులో వచ్చిన భావాలను వ్రాసుకోండి. అంటే అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని భావాలు వస్తాయి. ఆ భావాల పేర్లు రాసుకోండి. ఆ భావం ఏంటి అనేది రాసుకోండి అంటున్నారు. ఎటువంటి భావం వ్యక్తమైంది అక్కడ అనేది మీరు బుక్ లో రాసుకుంటే ఆ ప్రాక్టికల్ గా ఎటువంటి భావం నుంచి ఎటువంటి భావనకు మారుతున్నాను అనేది అర్థమవుతుంది. అంటే కళ్ళు మూసుకోండి, నిశ్చలంగా ఉండండి, ఈ శరీరాన్ని దాటండి. అంటే ఆ భావనామయ శరీరం, మానసిక శరీరం, ఆ ప్రాణమయ శరీరం, వీటన్నింటినీ దాటండి. దాటి ఒక చైతన్యంగా ఫీల్ అవ్వండి. ఆ చైతన్యంగా ఫీల్ అయ్యేటప్పుడు అంతా ఒక్కటే కదా, చైతన్యమే కదా, ఇంక ఇక్కడ ఏమీ లేదు, అంతా చైతన్యం ఒకటే, దేహాలే మార్పు ఉన్నాయి అంతే. దేహాన్ని తీసుకొని ఆ చైతన్యం ఆ దేహంలోకి వచ్చింది, ఆ దేహాన్ని తీసుకుంది అంతే. దేహం లేకపోతే మొత్తం ఒక్కటే అన్న ఒక భావనని ఒక గంట సేపు కూర్చొని ఫీల్ అవుతూ భావిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనకు కొన్ని పాయింట్లు అనిపిస్తూ ఉంటాయి. ఆ పాయింట్లన్నీ రాసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఒక్కసారి మీరందరూ ఆ ప్రాక్టికల్ గా చెయ్యండి. చేస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఇలాంటి అభ్యాసం చేసిన తర్వాత నేరుగా లభించే జ్ఞానం చాలా ఎక్కువగా మీ మనస్సులోకి ప్రవహించి మీ సృజనాత్మక కృషికి సమాధానాలను అందిస్తుంది. లోపలికి ప్రసరించి మన సృజనాత్మక కృషికి సమాధానాలను అందిస్తుంది. ప్రశ్నలకి సమాధానాలన్నీ వస్తాయి. అప్పుడు ఒక్కసారి ఏక నియమంతో ఏకత్వంతో ఒక్కసారి ఆ చైతన్యాన్ని అలా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, మన బాడీస్ పక్కన పెట్టేసాం, అంతా ఒక చైతన్యమే అనే ఒక ఫీల్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఏమీ లేదు, అసలు జీరో, గుణమే లేదు. అంటే దేహం ఉన్నప్పుడు గుణం ప్రభావం ఉంటుంది, దేహం లేనప్పుడు ఒక చైతన్యంగా ఉంటే ఆ గుణ ప్రభావం ఉండదు కదా. అలాంటి ఆ చైతన్యంగా ఉన్న ఆ ఫీల్ ని బాడీతో ఉన్నప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంతగా మనము దాన్ని చేస్తున్నామా లేదా అనేది మనం నమ్మగలగాలి. ఇక్కడ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, ఎదుట వాళ్ళు కారణము అనేది ఏలెత్తి చూపించడం మానేయండి. ఎప్పుడైతే చూపిస్తూ ఉంటామో గందరగోళంలోకి వెళ్ళిపోతాం. కానీ అసలు ఈ వాస్తవం నేను ఎందుకు సృష్టించాను, ప్రజెంట్ నుంచి సృష్టించానా, గతం నుంచి సృష్టించానా, అసలు ఈ వాస్తవం సృష్టించడానికి కారణమేది అని అన్వేషించిన నాడు నేర్చుకోగలుగుతాం, పరిణామము జరుగుద్ది. ఎవరైనా, నేనైనా ఇప్పుడు నేను నా ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ ని నేనే సృష్టించాను. తిట్టేవాడవు, పొగిడేవాడవు, ఎలాంటి వాళ్ళైనా అవ్వని, వాళ్ళు వచ్చి నన్ను అంటున్నారు అంటే నేను సృష్టించాను అనేది నేను చెక్ చేసుకుంటాను. అలాగా మన వైపే చెక్ చేసుకోగలిగిన నాడు మనలో పరిణామం వస్తుంది, మనం ఇంకా ఉన్నతమైన మాస్టర్స్ గా తయారవుతాం. ఏమి జరిగినా సరే ఎదుటోడు వల్లే నా జీవితం ఇది జరిగింది అని చెయ్యెత్తి చూపించాము అనుకోండి, అప్పుడు అయిపోయింది. ఇంకా పరిణామం ఎప్పటికీ రాదు, అది జరిగే క్వశ్చనే లేదు, అయిపోయింది, గందరగోళం అయిపోయింది. అది అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అభ్యాసం మీకు వ్యక్తిగత అనుభవానికి తగిన పరిస్థితిని కల్పించి తద్వారా ఉన్నత జ్ఞానాన్ని అందించే మూలాలు మిమ్మల్ని నేరుగా చేరుకోగలిగే వీలు కలిగిస్తుంది. అంటే ఎప్పుడైతే నేను నాది అనేది దాటేస్తాం కదా, ప్రాణమయ, భావనామయ, మానసిక శరీర దాటి చైతన్యంగా చూసినప్పుడు మనం మార్పు వస్తుంది. కానీ ఒకటి లోపల ఎదుట వ్యక్తి గురించి ఒక భావన ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అంగీకరించలేము. కానీ డ్రీమ్స్ ద్వారా కారణాన్ని వెతికినప్పుడు ఎదుటవాడు ఎలాంటి వాడైనా అంగీకరించగలం. ఇక్కడ మాత్రం రెండు వేరియేషన్స్ గమనించండి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనుకొని కారణాన్ని వెతికినప్పుడు ఎదుటి వాడిని అంగీకరించగలం.
కారణాన్ని వెతకనంత వరకు ఎదుట వాడు నన్ను ఇలా చేయటానికే వచ్చాడు, వాళ్ళ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది అనే కోణంలోనే ఉంటాం కాబట్టి ఎదుటి వ్యక్తిని అంగీకరించలేము. అంగీకరించినప్పుడు చైతన్యంగా ఎక్కడ మారగలుగుతాం? చైతన్యంగా మారలేం కదా. ఇక్కడ నువ్వు ఫస్ట్ అంగీకరించినప్పుడు కారణాన్ని చూసి రిలీజ్ చేస్తావు. అలాగా ఒక 10 సార్లు 10 మంది ద్వారా కారణాన్ని చూసి రిలీజ్ చేసే కొద్దీ అప్పుడు ఆ చైతన్యంగా చూడడానికి ఒక ఆస్కారం వస్తుంది. మొదటే ఎదుటివాడిది అన్నప్పుడు చైతన్యంగా చూడటము చాలా కష్టం అవుతుంది. అంటే చూడగలము కానీ కొంచెం టైం పడుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది. ఒక సత్యం వెనక ఆచరణ పెట్టినప్పుడు ఆ ఆచరణలో ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. ఊరికే ఒక మాటే అనేది కానీ దాన్ని మరి పత్రి సార్ ఉన్నారు, ధ్యానం చేయండి కళ్ళు మూసుకోండి అని చెప్తున్నారు. కళ్ళు మూసుకున్నాక కదా సినిమా అంతా కానొస్తుంది. మన లోపల అంతరంగంలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని ఐశ్వర్వర్గాలు ఉన్నాయి, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. కానీ ధ్యానం చేయండి అని ఒక మాట చెప్పి ప్రపంచమంతా తిరిగి వచ్చారు ఆయన. మరి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి చూడండి చూడండి మీ అంతరంగాన్ని చూడండి, మీ యొక్క ప్రవర్తనని చూడండి, అన్ని చూడండి. మీరు చైతన్యంగా మారాలి అంటే మీరు కూర్చొని చూస్తే కదా చైతన్యంగా మారేది. అందుకే ఆయన చెప్పి వెళ్ళారు. అలాగే నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చూసే విధానం మారుతుంది. అసలు అనుకోనప్పుడు విధానమే మారదు. అందుకే ప్రతి క్షణము సత్యాన్ని ఇంప్లిమెంట్ చేయండి, సత్యాన్ని ఆచరించండి. సత్యం చెప్పడం కాదు, వినడం కాదు, ఆచరణ అని ఆయన పదే పదే కొట్టుకుంటారు. ప్రతి అవాస్తవికత, తప్పు వివరణ లేదా అసత్యాన్ని నిరాకరించడం, మార్చేయడం అనేవి శూన్యంలో ఒక అయస్కాంత మేఘాన్ని సృష్టిస్తాయి. అది వాస్తవికానికి చెందిన బాణాలను, సత్యానికి చెందిన బాణాలను ఆకర్షిస్తుంది. మళ్ళీ చదువు 2 లైన్లు. మేడం, ప్రతి అవాస్తవికత, తప్పు వివరణ లేదా సత్యాన్ని నిరాకరించడం, మార్చేయడం అనేవి శూన్యంలో ఒక అయస్కాంత మేఘాన్ని సృష్టిస్తాయి. అది వాస్తవానికి చెందిన బాణాలను, సత్యానికి చెందిన బాణాలను ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఒకవేళ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనేది మీరు అనుకోకపోతే అవాస్తవాన్ని సృష్టించారు. అవాస్తవాన్ని సృష్టించినా కూడా మీకు సత్యము వాస్తవము ఒక బాణాలు వేస్తూనే ఉంటాయి. పాయింట్ అర్థం చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించినప్పుడు కొంచెం ఫాస్ట్ అవుతుంది. వాస్తవాన్ని అవాస్తవంగా భావించినప్పుడు కొంచెం పరిణామం కొంచెం స్లో అవుతుంది. దానికి కూడా సత్యము వాస్తవము బాణాలు వేస్తూ ఉంటాయంటే అప్పుడప్పుడు సత్యాన్ని వాటిని తెలియచేస్తూనే ఉంటుంది మన మనస్సు. అరే ఇది కాదు కదరా మనం చెప్పుకుంటుంది ఇప్పటిదాకా, మన వాస్తవానికి మనం కదా సృష్టికర్తలము అంటే దారి తప్పుతున్నా కానీ సత్యం గుర్తు చేస్తుంటది, కాదమ్మా ఇది కాదురా ఇదిరా అని చెప్పి తెలియజేస్తుంటుంది. కానీ పట్టుకోలేకపోతాం. కానీ ఇలా చేయటం ద్వారా కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది, ఇలా చేయటం ద్వారా షార్ట్ ప్రాసెస్ అవుతుంది. కొంచెం ఇప్పుడు ఒక అప్స్టేర్ ఎక్కాలి, బిల్డింగ్ ఎక్కాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి స్లోప్ వేస్తారు. అలా స్లోప్ గా ఉంటది, దాని మీద నడిచి వెళ్ళొచ్చు. స్లోప్ గా ఉన్న కాడ నడిచి వెళ్ళడం అనేది కొంచెం ఫాస్ట్ గా జరుగుద్ది. అదే మెట్లు వేసి పై అప్స్టేర్ కి వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అలాగా వాస్తవాన్ని అంగీకరించినప్పుడు పరిణామం తొందరగా జరుగుద్ది, వాస్తవాన్ని అవాస్తవంగా చూసినప్పుడు పరిణామం కొంచెం టైం పడుతుంది. ఎట్లాగైనా పరిణామం అనేది జరుగుద్ది కానీ షార్ట్ ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్. అవాస్తవిక రూపాలను ధ్వంసం చేసే సత్యపు బాణాల దాడులను కర్మ సిద్ధాంతం నిర్దేశిస్తుంది. ఈ బాణాలన్నీ ఏవో కావు, కర్మ సిద్ధాంతమే. ఈ రోజు ఒక సిచ్యువేషన్ వస్తుంది, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన లోపల నుంచి ఒక ఎమోషన్ వస్తుంది.
ఆ ఎమోషన్ కి కూడా కారణం వెనక కర్మ ఉంటది. కానీ ఆ కర్మ చూసినప్పుడు ఇక్కడ ఎమోషన్ జీరో అవుతుంది, లేకపోతే జీరో అవ్వదు. అంటే కర్మ అంటే గుణ ప్రభావం. ఆ గుణ ప్రభావాన్ని చూసినప్పుడు మనకి ఇక్కడ జీరో అవుతుంది. మరి ఎంత లెక్క ఉంటది. అందుకే మీరు బయటకు చూడొద్దు, బయట ఎవడు కారణం అని చూడొద్దు. దయచేసి మీరు మీ వైపే చూసుకోండి. కానీ ఈ రోజు నేను అలా చూడబట్టే నేను ఎదిగాను అని నాకు నేనుగా నా అనుభవంతో చెప్తున్నాను. నాకు చాలా పరిస్థితులు ఎదురవుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి, కానీ ప్రతి సమస్యకి కారణం నేను కదా. మరి ఈ సమస్యకి కారణాన్ని నేను ఏ విధంగా సృష్టించుకున్నాను, ఇక్కడ ఈ సమస్యను మార్చాలంటే ఏం చేస్తే మారుతుంది అనేది నా వైపు ఆలోచించడం అనేది చేసేదాన్ని. అందువల్ల నాకు కొంచెం నాకు నాకు నేనుగా ప్రశాంతంగా ఉంటాను లోపల. అదే నేను కూడా చూడకుండా ఉన్నానే అనుకోండి, నాకు ఆ ప్రశాంతత ఉండదు లోపల. అందుకని ఫస్ట్ మన వైపే చూడాలి. ఉమ్, ఆ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, అవాస్తవిక రూపాలను ధ్వంసం చేసే సత్యపు బాణాల దాడులను కర్మ సిద్ధాంతం నిర్దేశిస్తుంది. ఎందుకని ఇప్పుడు ఈ వాస్తవం ఇందాక చెప్పాను కదా, ఈ వాస్తవం సృష్టించబడిందంటే ఈ జన్మలోనైనా సృష్టించవచ్చు, గత జన్మల నుంచి అయినా సృష్టించుండొచ్చు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను మాస్టర్స్, ఏదనిపించినా కారణాన్ని వెతకండి. దయచేసి కారణాన్ని చూడండి. తొందరపడి ఎదుట వాడి మీద వాడు అట్టాంటోడు వీడి ఇట్టాంటోడు అని అనద్దు, అని కొత్త కర్మల్లో ఇరుక్కోవద్దు. కలల ద్వారా మీకు ఈ వాస్తవం ఎందుకు సృష్టించబడింది అని తెలుసుకొని దాని నుంచి బయటికి రండి. దయచేసి నేను రిక్వెస్ట్ గా చెప్తున్నాను. ఉం. నేరపూరితమైన ప్రతిచర్య, వాస్తవాలను వక్రీకరించే ప్రతిచర్య, జీవానికి జీవ రూపాలకు వ్యతిరేకంగా చేసే ప్రతిచర్య కర్మ సిద్ధాంతాన్ని ఉత్తేజితం చేస్తుంది. మళ్ళీ నిదానంగా చదువు, ఒక్కొక్క వర్డ్ చదువు. నేరపూరితమైన ప్రతిచర్య, ఉం. వాస్తవాలను వక్రీకరించే ప్రతిచర్య. అంటే నేరపూరితమైన చర్య అవ్వచ్చు, ఉం, వాస్తవాలను వక్రీకరించే చర్య అవ్వచ్చు, అంటే వాస్తవాన్ని మార్చేసే విధంగా ఉండే చర్య అవ్వచ్చు. ఉం. జీవానికి జీవ రూపాలకు వ్యతిరేకంగా చేసే ప్రతిచర్య. జీవానికి జీవ రూపాలకి, ఈ దేహానికి వీటికి సంబంధించిన ప్రతిచర్య ఉం. కర్మ సిద్ధాంతాన్ని ఉత్తేజితం చేస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని ఉత్తేజితం చేస్తుంది అంటే ఇక్కడ రెండు కోణాలు. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకొని కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఒక కోణం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కర్మ సిద్ధాంతం అర్థమయ్యేటట్లు చేస్తుంది. రెండు ఏంటి నేనేం చెప్తున్నానంటే, కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఆల్రెడీ కర్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు నీ కొత్త కర్మల్లో ఇరుక్కోనికుండా చేస్తుంది. ఇంకొకటి ఏంటి, అసలు కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన లేని వాడికి కర్మ సిద్ధాంతాన్ని అవగాహన అయ్యే విధంగా చేస్తుంది. అది ఇప్పుడు కళల్లో చూసుకుంటున్నారు, ఇప్పుడు దాకా కర్మ సిద్ధాంతం అవగాహన లేదు, వాడు కళల్లో చూసుకుంటున్నాడు. చూసుకోగానే ఏమవుతుంది అక్కడ, వాడి నిజ స్వరూపం వాడికి చూపిస్తుంది. ఒక మేడం అన్నది వాళ్ళ కొడుకు తిడుతూ ఉన్నాడు, ఏ తిట్లయితే తిట్టాడో ఆమె క్వశ్చన్ వేసుకోగానే చూడగానే గతంలో వాళ్ళ కొడుకు ఈమె ఇద్దరు స్నేహితులు, ఈమె వాళ్ళ ఫ్రెండ్ మీద అసూయతో ఉన్నప్పుడు ఈమె ఆవిడ్ని ఎన్ని తిట్లు, ప్రతి వర్డ్ టు వర్డ్ అయ్యే తిట్లు ఈ కొడుకు ఈ రోజు తిడుతున్నాడు. గత జన్మలో ఒక స్నేహితురాలుగా ఉండి స్నేహితురాల్ని తిట్టింది, సేమ్ అయ్యే వర్డ్స్ డౌన్లోడ్ అయ్యాయి. ఇప్పుడు అంటే ప్రతి మాట వెనుక కూడా కర్మ గమనించడం అనేది ఉంటుంది అనేది చెప్తున్నాను. అలాగా ఈ రోజు ఆ కర్మలు క్లియర్ చేశాక కొడుకు నుంచి అంత రియాక్షన్ మారిపోయింది. అంతకుముందు ఎంత రియాక్షన్ ఉండేదంటే తల్లి అని కూడా చూడకుండా గొంతు మీద కాలేసేవాడు. మరి ఈ రోజు అతనే గౌరవిస్తున్నాడు. ఎందుకు గౌరవిస్తున్నాడు చెప్పండి? కర్మలన్నీ క్లియర్ చేసి క్షమాపణ చెప్పి తన పరివర్తన పొందింది కాబట్టి ఈ జన్మలో అంతటి బాధని ఇస్తున్నా కానీ తిరిగి
బాధని ఇవ్వకుండా కాపాడుకుందాం నాన్న. మరి ఇన్నున్నాయి కదా. అందుకని మన ముందుకి ఒకటి వచ్చి కూర్చుంది అంటే మనం ఎంచుకున్నదే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం సృష్టించుకుంటేనే అది మన ముందుకు వచ్చి కూర్చుంది అనేది మర్చిపోవద్దు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసాం, ఎవరో వచ్చి క్రియేట్ చేయలేదు. కానీ ఆ క్రియేషన్ ని మర్చిపోయాం. అది గతం అవ్వచ్చు, గత జన్మలు అవ్వచ్చు. కానీ మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు ఎక్కడి నుంచి దీన్ని క్రియేట్ చేశాననేది అర్థమవుతుంది. అప్పుడు మనం దాన్ని మార్చుకోవచ్చు. ఎందుకని ఇప్పుడు సత్యం తెలుసు కదా, అందుకని మార్చేసుకోవచ్చు. ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయింది మేడం. నెక్స్ట్ చాప్టర్ ఒక్క నిమిషం.